జాయిన్ అయ్యారు తెలంగాణ క్రాంతిదల్ ఫౌండర్ చైర్మన్. సో పృథ్వీరాజ్ గారు స్టూడియోలో ఉన్నారు. సో చాలా పెద్ద డిస్కషన్ స్టార్ట్ అయింది. 22వ తేదీన బహుశా మీకు ఇప్పటికి తెలిసి ఉంటుంది, ఓయూజేఏసీ బంధు పిలుపునిచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలుపుకి కాల్ ఫర్ చేసింది. సో ఇంత రాష్ట్ర స్థాయిలో ఒక ఉద్యమంగా మారుతోంది. సో కానీ మార్వాడీలు మాత్రం మన లైవ్లో మాట్లాడుతున్నప్పుడు కూడా చేతులు జోడించి మాకు బతకడానికి వచ్చాం, వాళ్ళు వదిలేయండి అని వాళ్ళు వేడుకుంటున్నారు. సో ఆరోగ్యశ్రం జోసెఫ్ అని చెప్పి సోషల్ యాక్టివిస్ట్ ఆయన కూడా మార్వాడీలకు సపోర్ట్ చేస్తున్నారు. చాతనైతే మీరు వ్యాపారాలు పెట్టుకోండి, వాళ్ళ మీదకి ఏడుస్తున్నారని చెప్పి అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ద్వంద్వ వైఖరి ఉన్నది. ఉదికు దండం పెట్టుకుంటేనే మళ్ళా దండన చేస్తున్నారు వాళ్ళు, రెండు చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరైనా తెలంగాణలో పోయాల దుకాణాల మీద దాడి చేసిర్రా, ఎవరైనా నలగబెట్టిర్రా? పంచాయతీ ఎక్కడ మొదలైంది? వాళ్ళు ఒక సమూహం మార్వాడి జైన్స్ వీళ్ళ సమూహం కలిసి ఒక కార్ పార్కింగ్ దగ్గర అయిన దగ్గర ఒకవేళ వాళ్ళకి ఏమన్నా నచ్చని సంభాషణ వాళ్ళ మధ్యలో జరిగిందనుకో, పోలీసు వాళ్ళు ఉంటారు, పోలీస్ కంప్లైంట్ చేయాలి. కొట్టుడు ఎక్కడిది? ఓకే కొట్టినరు, కొట్టుడు కూడా అన్యాక్సెప్టబుల్. అది కొట్టిన తర్వాత నువ్వు నీచా జాత్కా అని చెప్పని మాట్లాడు. ఒకటి ఓ గొల్లైన పాలు పోసాడు, అరే తూ గర్ జాకే దూద్ బేసిన వాళ్ళ అని చెప్పని ఈ పదజాలం వాడుకుంటా కొట్టుడు అనేది ఏంటంటే, వాళ్ళు ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ పైసలు సంపాదించి బాగా తలకాయకు అహంకారం ఎక్కి ఆ పదజాలం వాడినరు వాళ్ళు. ఓకే తర్వాత వాళ్ళు హషప్ చేసే ప్రయత్నం ఇదేం జరిగింది. అయితే ఇది మొత్తం తెలంగాణ పల్లెలకు మొత్తం పాకింది కంప్లీట్గా. సో ఓవర్ నైట్గా ఎవరో బిల్డప్ చేస్తేనో ఈడ కూర్చొని మన ఆర్టీవో లేకపోతే మనోజో పృథ్వీరాజో లేదో జాన్సనో జెడ్సనో చేస్తే అయ్యేది కాదు. ఇది జనం లోపల చాలా సంవత్సరాలకి వెళ్ళి రగులుతున్నది. ఈ లోపల వీళ్ళ దందాలు వీళ్ళు చేసేటి, వీళ్ళు ఎట్లయితే మన దగ్గర ఉన్నటువంటి చిరు వ్యాపారాలు మొత్తం మన సైట్లు సావుకారులు అంటాం కదా, మన కోటన్నలు వాళ్ళవి కావచ్చు, చిన్న చిన్న నాయి బ్రహ్మలకు సంబంధించిన వాటి కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇలా అన్ని మొత్తం కార్పొరేట్ కాడికి వచ్చినాయి కదా. విశ్వకర్మలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అన్ని దుకాణాలు ఆల్ బిజినెస్, హార్డ్వేర్, స్టీలు, ఎలక్ట్రిక్ అన్ని వచ్చినాయి. అన్ని వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేద కుటుంబాలు కావచ్చు, బిజినెసెస్ మొత్తం కబలించేసారు వాళ్ళు, కంప్లీట్ కబలించేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఆ వ్యతిరేకత జనం లోపల బాగుండే. అందుకే ఇప్పుడు ఒక చిన్న మెసేజ్, థర్డ్ రోజు ఒక ఛానల్లో నేను మాట్లాడిన దాన్ని 24 అవర్స్లో 10 లక్షల మంది వ్యూస్ వచ్చినాయి. ఇవాళ రేపు వచ్చేది కదా. ఓ సెలబ్రిటీలు అంటే విరాట్ కోహ్లీలో లేకపోతే ఎవరైనా సినిమా యాక్టర్లు అంటే పోతాయి కావచ్చు, కానీ ఒక అంశం మీద మాట్లాడిందంత పోయిందంటే జనం లోపల ఎంత తీవ్రమైనటువంటి వీళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది అనేది దాంతో ప్రదర్శింపబడుతుంది. ఇంకోటి ఇది ఒకటే కాదు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నది ఆమన్గల్ నుంచి మాట్లాడుతున్నారు. వాళ్ళు దాదాపు 4 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు ఈ అంశం మీద. సో వీళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచి పైదాకా నెక్సెస్ ఉన్నది. మ్యానుఫ్యాక్చరర్, డీలర్ అండ్ రీటైలర్ కాడికి వచ్చారు. మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ లేదు ఫస్ట్ నుంచి. ఉన్నదాన్ని కూడా ఇక్కడ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటేనే మొత్తం అసలు తెలంగాణ హైదరాబాద్ అంటేనే సైరన్ మోతలు, సైకిల్ కూతలు లెక్క, అంటే లైట్లు సైకిల్ లైట్లు పట్టుకొని పోయేటట్టుగా అట్లా సైరన్ మూతలతో మేల్కున్నటువంటి హైదరాబాద్లో అసలు ఇండస్ట్రీస్ మొత్తం సర్వనాశనం చేసింది చంద్రబాబు కావచ్చు, ఆంధ్ర పాలకులు వచ్చి ఇక్కడ చేసినటువంటి కథకు ఉన్నది. అది ఆల్రెడీ ఉన్నది. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం బంద్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం పంజాబో, రాజస్థానో, ఢిల్లీయో, అక్కడ ఉత్తర గుజరాత్ అక్కడ నుంచి వీళ్ళు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడికి పంపుతున్నారు. మ్యానుఫ్యాక్చర్ ఫార్మా తప్ప వేరేది ఇక్కడ ఏం లేదు. మేజర్గా నేను చెప్పేది మేజర్గా అక్కడ నుంచి వస్తున్నారు. వీళ్ళ నెట్వర్క్ మొత్తం అక్కడ నుంచి ఉన్నది కాబట్టి వాళ్ళని ఇక్కడ ప్రమోట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ షాప్స్ వచ్చినా కూడా లోకల్ రిటైలర్ కాడికి వాళ్ళు మొత్తం వచ్చి రీటైలింగ్ బిజినెస్ మొత్తం కింద ఉన్నటువంటి బిజినెస్ మొత్తం కబలించింది. సరే మల్టీనేషనల్ కంపెనీ వాల్మార్ట్ ఇటువంటి వచ్చి ఇక్కడ మిగతా వాటిని ఎట్లా మింగినాయో ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చి సేమ్ అట్నే ఇలా గ్రామాలలో పోతే వెనకట్లక సావుకారులు కనబడతలేరు. మీరు ఏ చిన్న మండల దగ్గర పోతే వీళ్ళే వచ్చి ఈ బిజినెస్ పీపులే వచ్చి వీళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ మొత్తం సర్వనాశనం చేసే కాడికి వచ్చింది. అందుకే వాళ్ళ బిజినెస్ వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకున్నందుకు వాళ్ళు 4 సంవత్సరాల కింద కూర్చొని వాళ్ళంతా కూర్చొని మాట్లాడితే, అరే ఇక ముందు నుంచి మేము ఎప్పటి నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఉండండి, కానీ కొత్తగా మీరు మళ్ళీ మీ వాళ్ళని తీసుకురాకండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే లోకల్లో కూడా పెద్ద బంగ్లాలు కట్టుకొని వీళ్ళు ఒక 3-4 అంతస్తుల బంగ్లాలు ఇక్కడ కొనుక్కొని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. నిన్న రాత్రి వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి ఆ కమిటీ వచ్చినాక వాళ్ళు మాట్లాడి చెప్తున్నారు, మీరు జస్ట్ ఎంక్వైరీ చేయండి అన్న, మీరు దాదాపు 200 కోట్లకు పైన ఉన్నారు. మరి మేము 40 సంవత్సరాలకెళ్ళి 45 సంవత్సరాలకెళ్ళి 35 సంవత్సరాలకెళ్ళి మేము బిజినెస్ చేస్తున్నాం, మేము అందరికీ మళ్ళీ మంచి మాల ఇచ్చినాం, అన్ని చేసినాం, మా మీద ఏం కంప్లైంట్ అటువంటి మా మీద కంప్లైంట్ లేవు, కానీ ఇన్ని పైసలు మేమెందుకు సంపాదించలేకపోయినాము అనేది. సో అక్కడనే వస్తున్నది. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు వచ్చినప్పుడు మాట్లాడుతుంటే తను అంటున్నారు కదా, ఇది ఇప్పుడు వాళ్ళు ఎట్లా సబ్ స్టాండర్డ్ మెటీరియల్ అయితే ఇస్తున్నాడు. ఒకసారి మోసపోయి వాడు ఇల్లు కట్టుకున్న తర్వాత వానికి రియలైజ్ అయ్యే వరకు మళ్ళీ ఇంకా 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత కట్టుకుంటాడు ఇల్లు. అది అంత ఇమీడియట్ గా ఎట్లా మోసపోతున్నారని మీరు అంటున్నారు కదా. సో మోసపోతున్న తెలియకుండానే చాలా మంది మోసపోతున్నారు. కానీ జనం సపోర్ట్ కూడా ఇప్పుడు అంటే జనరల్ గా 40 ఏళ్ల నుంచి చేసిన వ్యాపారస్తులకి అన్ని కోట్లు లేవు, కానీ ఈ కొత్తగా వచ్చే 200 కోట్లు ఎట్లా పోతున్నారు? మీ అనుమానం ఏంటి? ఎట్లా సంపాదించగలుగుతున్నారు? ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఆ మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చేటి కూడా పర్సెంటేజ్
పర్సెంటేజ్ తక్కువ. తర్వాత ఏంటంటే సబ్ స్టాండర్డ్, ఇప్పుడు చాలా మంది అరెస్ట్ అయిన ఇప్పుడు నా దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. కొన్ని ఇప్పుడు ఈ ఇల్లీగల్ గా చేసుకుంటూ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ సబ్ స్టాండర్డ్ మెటీరియల్ సప్లై చేసుకుంటూ అరెస్ట్ అయిన మాక్సిమం కేసెస్ లో మొత్తం వీలే ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నా దగ్గర కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, మీరు ప్లే చేస్తా అంటే నేను చూపిస్తాను. నేను అవి నేను ఫార్వర్డ్ చేస్తా, నేను చూపిస్తా. సో ఇట్లా కేసులు అయితేనే అరెస్ట్లు అవుతున్నారు వీళ్ళంతా. అయితే ఇక్కడ కూడా ఇది పెద్ద నెక్సెస్. ఇది ఇప్పుడు మనకు బ్లాక్ మార్కెట్ అంతా అసలు హైదరాబాద్ లో కూడా చోర్ బజార్లు అనే నేమ్ ఉన్నటువంటి మార్కెట్ కూడా ఉండే ఇక్కడ. ఇప్పటికి తగ్గింది అదంతా. కానీ సో ఇప్పుడు వీళ్ళంతా ఏమైతుందంటే, ఇప్పుడు నువ్వు 100 రూపాయలకు మ్యానుఫ్యాక్చర్ అయ్యేదాన్ని, ఒరిజినల్గా అయ్యేదాన్ని వాళ్ళు 50 రూపాయలకు 40 రూపాయలకు తయారు చేయించుకుని 60-70 రూపాయలకు వాళ్ళు అమ్ముతున్నారు. అట్లా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఇది ఇప్పుడు మనం కొత్త కాదు, చాలా ఛానళ్ళలో ఇప్పుడు చాలా అసలు ఎట్లా నీకు పాలు కల్తీ ఎట్లా వస్తున్నాయి, కారం పొడి కల్తీలు ఎట్లా వస్తున్నాయి, ఉప్పు కల్తీలు ఎట్లా వస్తున్నాయి, పప్పులు కల్తీలు ఎట్లా వస్తున్నాయి, బియ్యం కల్తీలు, ఇవన్నీ మనం నూనెల కల్తీలు ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ చెప్పండి. దీంట్లో మేజర్గా ఉన్నది మొత్తం ఇటువంటి వాళ్ళ ఉన్నది అనేది కొన్ని చాలా. ఇప్పుడు నిన్న మేము పెట్టిన మీటింగ్లో కూడా ఒక వ్యాపారస్తుడు వచ్చి, మీరు పోయి మాంకాలి పోలీస్ స్టేషన్, సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ మీరు ఎంక్వైరీ చేయండి, 97% కేసెస్ బుక్ అయినాయి మొత్తం. వీళ్ళ మీదనే బుక్ అయినాయి. ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు, ఆ దందా చేసే వాళ్ళు ఎవరు లేరు అనేది ఉన్నది. ఒకసారి మనం వారితో మాట్లాడిద్దాం. సో బల్వంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. బల్వంత్ గారు, పృథ్వీ గారు మాట్లాడినారా అంటే ఎక్స్ప్లాయిటేషన్, 100 రూపాయలకు రావాల్సిన ప్రోడక్ట్ ని 60 రూపాయలకే తయారు చేయించుకొని తక్కువ ధరకే అమ్ముతున్నారు, ఎక్స్ప్లాయిటేషన్ కి పాల్పడుతున్న నాసి రకానికి. ఆయన దగ్గర కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయంట, కొన్ని కేసులు నమోదే, మొత్తం కూడా వాళ్ళే అంటున్నారు. ఆయన ఏం చెప్తారు? కొంతమంది అమ్మారు, డూప్లికేట్ అమ్మే వాళ్ళు ఉన్నారు. ఇది మార్వాడి వాళ్ళు కాదు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు అమ్మేవాళ్ళు. మొన్న ఎన్కూర్ మండలంలో పురుగుల మందులు అమ్మే వాళ్ళని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. పట్టుకుంటే వాళ్ళ మీద కేసు బుక్ చేశారు. వాళ్ళు మార్వాడీస్ కాదు సార్. ఈ వ్యాపారం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, అందరూ డూప్లికేట్ అమ్మరు, కొంతమంది అమ్మే వాళ్ళు ఉంటారు. దాని మీద కేసు బుక్ చేయండి, మేము కాదన్నట్లేదు. కానీ అందరూ పేరు చెప్పకూడదు సార్, అందరూ అట్లాంటి వాళ్ళు కాదు కదా, ఎవరో ఒకరు ఉంటారు. ఉంటే దాని మీద మీరు బుక్ చేయండి, కేసు బుక్ చేయండి. సో మార్కెట్ మొత్తాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, కుల వృత్తులను మొత్తం ధ్వంసం చేస్తున్నారు, కుల వృత్తులు లేకుండా చేసినటువంటి ప్రయత్నమే మార్వాడీలు చేస్తున్నారు. ఇందాక కాచన్ సత్యనారాయణ కూడా అదే చెప్పుకొచ్చారు. అట్లా ఏం లేదు సార్. ఇప్పుడు మాది హోల్సేల్ షాపు, నా దగ్గర ఒక 200 కస్టమర్ ఉన్నారు. దానిలో మొత్తం ఇక్కడ లోకల్ వాళ్ళే. వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నావు అంటే ఎందుకో చేస్తున్నావు, వాళ్ళని అందరినీ అప్పు ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు. పైకి రావాలని మేము కూడా కోరుకుంటాం. వాళ్ళు బాగుంటే నేను బాగుంటావు, ఈ తెలంగాణ బాగుంటేనే మేము బాగుంటాం. మా కొరకే అదే ఉంటుందండి. తెలంగాణ నాశనం అయితే మేము కూడా నాశనం అవుతావుగా, ఈ దేశం కూడా నాశనం అయితేగా. తెలంగాణ బాగుంటేనే అందరూ బాగుంటారండి, మేము కూడా అదే కోరుకుంటాం. అట్లా ఏం ఎవరు చేయరు, ఎవరో ఒకరు చేసి ఉంటదే, దాన్ని చెప్పలేము. కానీ దాని గురించి మొత్తం సమాజం ఖరాబ్ ఉంది. ఇందాక పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ డబ్బాహంకారంతో జాతుల పేర్లు, దళితులని దూషించేటువంటి ప్రయత్నాలు, తర్వాత యాదవులని దూషించేటువంటి ప్రయత్నాలు ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళ అహంకారం తగ్గాలని కూడా మాట్లాడుతున్నారు ఆయన. అహంకారం ఎక్కడ లేదు, ఎవరో ఒకరు తప్పు చేసి ఉంటది. ఆయన వాళ్ళకి ఏం గొడవ అది కూడా మనకి తెలియదు. మొత్తం వివరము అసలు ఎందుకు జరిగింది గొడవ, ఎట్లా జరిగింది అది కూడా మనకి తెలియదు. ఎవరో ఒకరు కొట్టుకుంటే దాని గురించి మొత్తం సమాజం చెప్పకూడదు కదండి. ఎవరో ఒకరు రెడ్డిస్ ఒక కమ్మాస్ ని కొడతారు, దాని గురించి మొత్తం కమ్మాస్ మంచివాడు కాదని చెప్పలేము కదండి. ఆ మనిషి మీద చెప్పండి మీరు, కానీ ఆ సమాజం మొత్తం చెప్పకూడదు. ఆ సమాజం వాళ్ళందరూ వచ్చి వాళ్ళని కొడితే మీరు చెప్పొచ్చు, ఆ సమాజం వాళ్ళందరూ అంతే ఉన్నారని చెప్పొచ్చు. కానీ ఎవరో ఒకళ్ళు ఇద్దరు గొడవ అయింది, వాళ్ళ విషయం ఏంటి, ఎందుకు గొడవ అయింది అది కూడా మనకి తెలియదు మొత్తం వివరము. వాళ్ళు ఇట్లాంటి కొంతమంది ఉన్నారు, అన్ని సమాజంలో ఉన్నారు, మా సమాజంలో కాదు, అన్ని సమాజంలో ఎవరో ఒకరు ఉంటారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళ గురించి మొత్తం సమాజంని ఖరాబ్ చెప్పలేమండి. సో కంప్లీట్ గా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతోంది వ్యాపారాల్లో. మ్యానుఫ్యాక్చరర్ నుంచి మొదలుకుంటే హోల్సేలర్, రీటైలర్, గ్రాస్ రూట్స్ వరకు మొత్తం విస్తరించి ఇక్కడి వ్యాపార సంస్థలను దెబ్బతీస్తున్నారు అని చెప్పి మాటలు చాలా ప్రధానంగా వినబడుతున్నాయి. కాదు సార్, ఇప్పుడు పంజాబ్ లో కొన్ని ఐటమ్ తయారైతుంది, పంజాబ్ లో చేసే వాళ్ళు ఎవరు, అక్కడ ఉండే వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళు మా వాళ్ళు కాదు కదా. ఇప్పుడు పంజాబ్ నుంచి ఆల్ ఓవర్ ఇండియాలో ఐటమ్ పోతుంది, కొన్ని ఐటమ్ తెలంగాణలో తయారయ్యేది మొత్తం ఇండియాలో పోతుంది. అది ఎక్కడి నుంచి తయారైతే అక్కడి నుంచి మేము తీసుకొస్తున్నాం. అది మేము వాళ్ళని పెట్టి పెడుతున్నాం కాబట్టి మాకు రూపాయి తక్కువ వస్తే మేము తక్కువ చేస్తున్నాం. తక్కువలో అమ్మితే బెనిఫిట్ ఎవరికి అయింది, ప్రజలకి అవుతుంది కదా. ఓకే, సో ఇంకొకటి ఇక్కడ బల్వంత్ గారు, సో చాలా ప్రధానంగా వినిపించిన మాట కామెంట్స్ లో వస్తున్నటువంటి ఒకటి ఏంటంటే, మీరు దగ్గర కొనేటి వాటికి బిల్స్ ఉండవు. ఫస్ట్లీ ఒకటి, ఫైనల్ కన్స్యూమర్ కొనేదానికి బిల్స్ ఉండవు. ఆ తర్వాత నో వారంటీ, నో గ్యారంటీ. సార్ ఇప్పుడు కంపెనీ ఐటమ్ ఉంటే 100% గ్యారెంటీ ఉంటుంది. నేను ఇచ్చేది కాదు, అది కంపెనీ ఇస్తుంది గ్యారెంటీ. అది 100% గ్యారెంటీ ఉంటుంది. కొన్ని ఐటమ్ ఉంటుంది గ్యారెంటీ లేని ఐటమ్ ఉంటే దానికి గ్యారెంటీ ఇవ్వలేరు. ఇంకా ఒకటి, ఇవాళ రేపు బిల్ లేనిది సరిగ్గా రావట్లేదు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళే సరిగ్గా తీసుకోవట్లేదు, బిల్ ఉంటేనే సరిగ్గా తీసుకుంటున్నారు, బిల్ లేనిది సరిగ్గా రావట్లేదు. సో జీరో ట్యాక్స్ తోని మీరు ఎక్కడ పెద్దగా డబ్బులు ప్రభుత్వానికి చెల్లించారు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని ఒక చర్చ కూడా ఉన్నది.
కాదు కాదు సరే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వాళ్ళే తీసుకోరు, అసలు బిల్ ఏంది ట్రాన్స్పోర్ట్ వాళ్ళే సరిగ్గా తీసుకోవట్లేదు. ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంకా ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు కూడా బిల్ ఏంది వాళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు, వాళ్ళు కూడా బిల్ ఏంది సరిగ్గా ఇవ్వట్లేదు. బిల్ కంపల్సరీ ఉంది గవర్నమెంట్ కి, మేము కూడా ట్యాక్స్ కడుతున్నాం, ఇట్లాంటి ఏం లేదు సార్. సార్ ఇప్పుడు కల్తీ చిన్న చిన్న వ్యాపారం వాళ్ళకే లైసెన్స్ లేవు, అది గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తూ ఒక సోషల్ యాక్టివిస్ట్ జోసెఫ్ గారు ఉన్నారు స్టూడియోలో, ఆయన మాట్లాడతారు. జోసెఫ్ గారు కల్తీ అంటున్నారు. అంటే ఇప్పుడు మన తినే